హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు బుడంకాయ పచ్చడి పెట్టేసాను. సో ప్రాసెస్ ఎలానో చూసేయండి. బుడంకాయలను ఫస్ట్ కడిగేసుకొని ఒక క్లాత్లో ఆరబెట్టేసుకోండి. ఒక్క బుడంకాయలో 5 or 6 పీసెస్ వచ్చేలాగా కట్ చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోండి. అందులో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు వేసుకొని ఒక 5 minutes వరకు కలిపేసుకోండి. అలా కలపడం వల్ల ఇత్తులు అనేది సైడ్ అయిపోతాయి మనకి. అలా కలిపేసుకుంటే పక్కన పెట్టేసుకోండి ఒక 10 minutes. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 1 స్పూన్ మెంతులు కొంచెం వేయించుకోండి. మెంతులు లైట్గా వేగాక అందులోనే 2 స్పూన్స్ జీలకర్ర వేసి 2 కలిపి డ్రై రోస్ట్ చేసేసుకోండి. ఇవి కలర్ షేడ్ అయ్యాక వేరే ప్లేట్లోకి తీసేసుకోండి. మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని 2 స్పూన్స్ ఆవాలని కూడా డ్రై రోస్ట్ చేసేసుకోండి. డ్రై రోస్ట్ చేసేసుకున్నాక వేరే ప్లేట్లోకి తీసేసుకోండి. ఇవి కొంచెం చల్లారేలోపు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని నేను 1/2 kg బుడంకాయలకి 2 glasses ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఆవాలు, జీలకర్ర, మెంతులు కూడా వేయించుకున్నాం కదా, అది ఫోల్డ్ చేసుకొని పెట్టేసుకుందాం. ఇక్కడ ఆయిల్ హీట్ అవుతూ ఉంది మనకి. ఆయిల్ హీట్ అవ్వగానే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసేసుకోండి. అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు, 4-5 ఎండుమిర్చీలను కూడా కట్ చేసుకొని వేసేసుకోండి. ఇది కొద్దిగా ఎండుమిర్చి కలర్ షేడ్ అయ్యాక కరివేపాకు కూడా వేసేసుకోండి. ఇది లైట్గా హీట్ అవ్వగానే తీసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఆయిల్ చల్లారేలోపు మనం ఇంతకుముందు తీసుకున్న బుడంకాయలని ఒక 2 minutes కలిపేసుకొని ఇలా పిసికేసి వేరే ప్లేట్లోకి తీసుకోండి. ఇలా పిసకడం వల్ల అందులో ఉన్న వాటర్ మొత్తం మనకి సైడ్ అయిపోతుంది. అలా వాటర్ మొత్తం మనకి బయటకు వచ్చేస్తుంది. అలా గట్టిగా పిసకడం. లైట్గా ఇత్తులను కూడా ఇష్టం ఉన్న వాళ్ళు ఉంచేసుకోండి. వద్దు అనుకునే వాళ్ళు తీసేసుకోండి మొత్తం ఇత్తులని. అలా తీసుకొని పక్కన వేరే ప్లేట్లోకి బుడంకాయలను మొత్తం అలా తీసేసుకోండి. తీసేసుకున్నాక అందులోనే మనకు ఎంత క్వాంటిటీకి అంత క్వాంటిటీకి కారము, సాల్ట్, నేనైతే 3 మ్యాంగో పికిల్ కారం అయితే తీసేసుకున్నాను. మీకు ఇంట్లో నార్మల్ కారం ఉన్నా ఓకే, మీకు నచ్చింది ఏదైనా తీసేసుకోండి. 2 glasses కారం తీసుకుంటే 1 glass సాల్ట్ తీసేసుకొని కలిపేసేయండి. అది కలిపేసుకున్నాక మనం ముందు తీసుకున్న ఆయిల్ ఉంది కదా, ఆయిల్ కూడా వేసేసి కలిపేసేయండి. ఎందుకంటే ఇది బుడంకాయలు అనేది మనకి అన్ని సీజన్లో దొరకవు, ఓన్లీ ఈ సీజన్లో మాత్రమే దొరికేస్తాయి. అలా అనమాట. నాకైతే మా ట్యూస్డే మార్కెట్లో దొరికితే తీసేసుకున్నాను. అలా ఉప్పు, కారము, మనం పట్టుకున్న పౌడర్ కూడా వేసేసి కలిపేసి అలాగే ఆయిల్ కూడా వేసుకొని కలపండి. అలా కలపడం వల్ల మన పీసెస్కి మొత్తం ఉప్పు, కారం కూడా అన్నీ పడతాయి. అలా కలిపేసుకొని ఒక బాక్స్లో పెట్టేసుకోండి. 3 days అయ్యాక చూడండి, పికిల్స్కి మొత్తం ఉప్పు, కారం పట్టేస్తుంది. అలా తీసేసుకొని 3 days తర్వాత కలిపేసుకొని టేస్ట్ చూసుకోండి. మీకు అప్పుడు పికిల్ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్.